ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ అండి, చూసిన లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ పేరు పాల తాలికలు. ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనం బెల్లాన్ని పాకంలాగా చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకున్నాను అంటే కరిగించుకోవాలండి, మెల్ట్ అయిపోవటానికి. ఇలా ఎందుకు చేస్తున్నామంటే పాలు పోసేటప్పుడు ఈ బెల్లం డైరెక్ట్గా వేసేస్తే పాలు ఇరిగిపోయినట్టు వచ్చేస్తాయండి. అందుకని చెప్పి కొంచెం ఇలా కరగ తీసుకుంటే మంచిది. రండి, నీట్గా బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకోండి. తర్వాత ఈ నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని పక్కన పెట్టుకోండి. ఉంది కదండి, అందులోనే వాటర్ పోసేసేయండి. వాటర్ పోసేసి దాన్ని హీట్ చేసుకోండి, బాయిల్ చేయండి వాటర్. ఎందుకంటే బియ్యం పిండిని కలపాలండి దానిలో. వాటర్ బాయిల్ అయినాయి కదండి, చూడండి. ఈ వాటర్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. హాట్ వాటర్ని బియ్యం పిండి ఉంది కదండి, దానిలో కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మనం చపాతీ పిండి చేసుకుంటాం కదా, అట్లా ముద్దలాగా అవ్వాలండి. ముందే ఎక్కువ వాటర్ పోసేయకండి, కొంచెం కొంచెంగా పోసుకోండి. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. కొంచెం ముద్దగా తీసుకుని దీన్ని ఇలా పెట్టి ఇలా అంటాం వలన. దీన్ని ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి, ప్రెస్ చేయకుండా మెల్లగా స్మూత్గా అనండి. చూడండి, నేను నీట్గా ఇలా చేసుకున్నాను. కొన్ని బాల్స్ కూడా చేసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్లో పాలు తీసుకుని మరగబెట్టాలండి కొంచెం సేపు. పాలు మరుగుతున్నాయి కదండి, మరిగినప్పుడు ఇంకా మనం చేసుకున్న బియ్యంతో చేసుకున్నవి ఉన్నాయి కదండి, వీటిని వాటిలో వేసేసేయండి. వెంటనే వీటిని కదిలించకండి, కదిలించకుండా కాసేపు ఉడకనివ్వండి. 2-3 మినిట్స్ వాటిని కదపకుండా ఉంచండి. మినిట్స్ తర్వాత చూడండి, అవి ఉడికాయండి. ఇంకా కాసేపు ఉడికిందా ఉంచుకోండి. ఒక 5 or 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ముందుగా బెల్లాన్ని ఇలా కరిగించి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేయండి. మీకు స్వీట్గా తగినంత వేసుకోండి. తర్వాత ఇలాచి, యాలకుల డ్రై ఫ్రూట్స్ కూడా వేయండి. తర్వాత ఈ కొబ్బరి పలుకులు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ కొబ్బరి పలుకులు వేసుకోవటం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో సింపుల్గా, ఎంతో టేస్టీగా పాల తాలికలు రెడీ అయిపోయినాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి, చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోనండి పాల తాలికలు.